హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి పెద్ద గ్లిమ్సా లేకపోతే వార్ టూ గ్లిమ్సా? ఇద్దరు స్టార్ హీరోలు, సో ఈక్వల్ స్టేచర్ ఉన్న హీరోస్ కాబట్టి పాన్ ఇండియా సినిమాలు. సో అందుకే చెప్పి ఇందులో కంపారిజన్ కోసం అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. అదే రెండు వేరు వేరు జానర్స్ గైస్. ఇక్కడ అసలు మిక్స్ చేయడానికి కానీ కంపేర్ చేయడానికి కానీ చాలా కష్టం. బట్ స్టిల్ మనం ట్రై చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే పెద్ద కేసు చూసుకుందాం. పెద్ద అనేది రిలీజ్ అయిన ఫస్ట్ హిందీలో మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో అయితే ఇంకా ఆల్ టైమ్ నెంబర్ 1 గా గెలిచింది అనమాట. సో ఆ రోజు కూడా మీరు కావాలంటే మేమ్స్ లో కానీ కావాలంటే ట్రెండ్స్ లో కానీ చెక్ చేయొచ్చు. ప్రతి దగ్గర కూడా ఈవెన్ తమిళ్లో కానీ మలయాళంలో కానీ అక్కడ కూడా బాగా పడిపోయింది, బాగా ఫ్లాప్ అయిపోయింది అని అక్కడ లేదనమాట. విడుదలైన అన్ని లాంగ్వేజెస్ లో చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది అనమాట. రిలీజ్ అయిపోయే 1 day 2 days లో మర్చిపోలేదు జనాలు. సో దాన్ని ఏంటంటే ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు ఈ రోజు కూడా పెద్ద గ్లిమ్స్ కోసం. ఆ లెవెల్లో సక్సెస్ అయింది. మరి కమింగ్ టు దట్ వార్ 2 టీజర్ సంగతి ఏంటి? సో వార్ 2 అనేది టీజర్ అనాలా గ్లిమ్స్ అనాలా? అండ్ నాకైతే గ్లిమ్స్ అనే అంటాను నేను. ఎందుకంటే టీజర్ ఫుల్ స్టోరీలోకి మనకు తీసుకెళ్ళలేదు. జస్ట్ ఒక డైలాగ్స్ పెట్టి ఒక 2 క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు అంతే. సో హృతిక్ రోషన్ ఆల్రెడీ మనకు తెలుసు కబీర్ అనే క్యారెక్టర్. బట్ ఇక్కడ ఏంటంటే ఒక కొత్త క్యారెక్టర్ని పరిచయం చేశారు. ఇక్కడ మైనస్ ఏంటి అంటే వార్ 2లో కనీసం మనకి జూనియర్ ఎన్టీఆర్ గారి పేరేంటో కూడా తెలియదు అనమాట. సో ఆ లెవెల్లో ప్లానింగ్ చేసుకున్నారు. సో మరి కమింగ్ టు దట్ పెద్ద అనేది ఒక టైటిల్ టీజర్ మీదగా వెళ్తుంది. కంప్లీట్ అంటే సినిమా మొత్తం ఎలా ఉంటాడో ఆ టీజర్లో మనం చూపించేశారు. సింపుల్. బట్ ఇక్కడ ఏంటంటే జానర్ వేరే, వార్ 2 జానర్ వేరే. ఇక్కడ ఏంటంటే ఫుల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో నిండిపోయి ఉంది. మనకి గ్రీన్ స్క్రీన్ ఎక్కువగా యూజ్ చేసినట్టు, విఎఫ్ఎక్స్ ఎక్కడో ఫెయిల్ అయినట్టు, సో అదర్ క్యాస్ట్ డామినేషన్ ఎక్కువగా కనిపించింది మనకి. హృతిక్ రోషన్ కానీ కియారా అద్వానీ కానీ ఇట్లాగా చూపించకుండా ఉండాల్సిందేమో. ఇప్పుడు మన పెద్దలో చూపిస్తే రామ్ చరణ్ గారు తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు, అక్కడ పెట్టలేదు. అది మంచి పని చేశారు. ఎందుకంటే బర్త్డేకి రిలీజ్ చేయాలి, బర్త్డే సెలబ్రేట్ చేయాలి కాబట్టి ఆయనే ఉండాలి అక్కడ. ఇక్కడ ఏం చేశారు? హృతిక్ రోషన్ తీసుకొచ్చారు, రాధ్వాని తీసుకొచ్చారు, ఏదేదో చేశారు, ఏదేదో మిక్సప్ చేసేసారు అనమాట. మైనస్ అక్కడే పడిపోయింది. కంపారిజన్ లో ఫస్ట్ ఫాల్ట్ అక్కడే. బర్త్డే అనేదానికి ఎవరి హీరో బర్త్డే అయితే ఆ హీరోయే ఉండాలి. అఫ్ కోర్స్ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇంక్లూడ్ చేయండి, అది బాగానే ఉంటుంది. ఇంకోలా ట్రై చేయండి, బాగానే ఉంటుంది. బట్ హృతిక్ రోషన్ కూడా తీసుకొచ్చి ఇక్కడే పెట్టేసి సో తారక్ గారు పక్కనే ఫైటింగ్లు ఇవన్నీ మనకి రివీల్ చేసేసారు అనమాట. ఎక్కడో మరి వాళ్ళ సినిమా కోసం వెళ్ళినట్టు ఉంది తప్ప తారక్ గారికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు కానీ తారక్ గారికి వాల్యూ ఇచ్చినట్టు కానీ ఎక్కడా కనిపించలేదు అనమాట. సో నేను కొంచెం ఫ్రాంక్ గా చెప్పాలి అంటే కొంతమంది నార్త్ యూట్యూబర్స్, నార్త్ జర్నలిస్టులు అయితే చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అనమాట. సో కొన్ని పదాలు వాడుతున్నారు, లింగు అని చెప్పి ఇంకేదేదో వాడుతున్నారు అనమాట. సో ఇంకొక రూమర్ ఏం నడుస్తుంది అంటే ఈ టీజర్ రావడానికి ముందు, వార్ 2 టీజర్ రావడానికి ముందు యాక్చువల్ గా మార్కెట్ ప్రైస్ లో 120 crores డీల్ అయితే పెట్టుకున్నారు ఈ తెలుగు రైట్స్ తీసుకోవడానికి. ఈ టీజర్ చూసిన తర్వాత ఏంటంటే ఆ 120 కోట్లు కాస్త తగ్గిపోయి 70 నుంచి 80 కోట్లు పడిపోయింది వాల్యూ. సో అక్కడే అర్థం చేసుకోవాలి సో సార్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. పెద్దకి చూసుకుంటే ఆ టీజర్ వచ్చిన తర్వాత, గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఆడియో రైట్స్ కానీ డిజిటల్ రైట్స్ కానీ చాలా మంచి ధరకు వెళ్ళాయి. ఈవెన్ చాలా మంది మాట్లాడుకున్నారు ఐపీఎల్లో అక్కడ ఇక్కడ తిరిగేస్తుంది. సో ఫ్యాంటాస్టిక్ గా వచ్చింది రెస్పాన్స్. మరి దీనికి కూడా చూడాలి. రోజులు గడుస్తున్న కొద్ది ఏదైనా సరే మారుతూ ఉంటుంది రిజల్ట్. మరి వార్ 2కి అలాగే ఏమైనా జరుగుతుందా? సో మనకి మేమ్స్ లో కానీ ఇంకెక్కడైనా వాడతారా లేదా చూడాలి. మరి మీకు పెద్ద గ్లిమ్స్ నచ్చిందా, వార్ 2 గ్లిమ్స్ నచ్చిందా? ఒకసారి కింద కామెంట్స్ లో చెప్పండి గైస్. థ్యాంక్ యూ.